తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన హిందూ ధర్మ ప్రచార పరిషత్ గుంటూరు శాఖ నేతృత్వంలో మంగళవారం తెనాలిలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి ఆలయం నందు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. పెరవలి వంశీకృష్ణ, తమిరస రఘు పర్యవేక్షించారు. సమాజంలో ధార్మిక, సాంస్కృతిక, ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన హిందూ ధర్మ ప్రచార పరిషత్ చేస్తున్న కార్యక్రమంలో భాగంగా పరిషత్ గుంటూరు శాఖ ఆధ్వర్యంలో తెనాలిలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి దేవాలయంలో ధార్మిక ఉపన్యాసం నిర్వహించారు. ధార్మిక ఉపన్యాసంలో ప్రముఖ ప్రవచనకర్త డాక్టర్ నారాయణమూర్తి ధార్మిక ఉపన్యాసాన్ని అందించారు. ఇదే సమయంలో భక్తి సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. రామలింగేశ్వరపేట భక్త సమాజం వారిచే పరుచూరి సుబ్బారావు, వేమవరపు లక్ష్మీ నరసింహరావు భక్తి సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలిలో 5వ తేదీ వరకు శ్రీ గోవర్ధన స్వామి దేవాలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయని వారు తెలిపారు. అంతకుముందు హిందూ ధర్మ ప్రచార పరిషత్ గుంటూరు జిల్లాలో నిర్వహిస్తున్న వివిధ ధార్మిక కార్యక్రమాల బ్రోచర్ని దేవస్థానంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెరవలి వంశీకృష్ణ, అందే బాలచంద్రమౌళి, మాదాల సాయి వెంకట హనుమంతరావు, అర్చకులు తమిరస రఘు, నందికంటి రామాంజనేయులు ప్రభృతులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో భాగంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్లో గుంటూరు జిల్లా శాఖ వారిచే స్థానిక గోవర్ధన స్వామివారి దేవస్థానంలో జూలై 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు హిందూ ధార్మిక ప్రచార కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో భాగంగా రేపు అనగా 2వ తారీఖున నోరి నారాయణమూర్తి గారిచే ఆధ్యాత్మిక ప్రసంగం ఉంటుంది. తర్వాత ములుకుట్ల విశ్వనాథ శర్మ గారి చేత 3, 4 తారీఖుల కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాలు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు జరుగుతాయి. ఒక గంట పాటు ఆధ్యాత్మిక కార్యక్రమము, ఆధ్యాత్మిక ప్రసంగం ఉంటుంది. ఆ తరువాత స్థానిక భజన మండలి వారిచే భజన కార్యక్రమం ఉంటుంది. 5వ తారీఖు ఉదయం పూట 10 గంటలకి 2/5/2024 నుండి 2/7/2024 నుండి 5/7/2024 వరకు కార్యక్రమాలు జరుగుతాయి. దీనిలో భాగంగా రేపు సాయంత్రం అనగా 2వ తారీఖు నోరి నారాయణమూర్తి గారిచే ఉపన్యాసం జరుగుతుంది. తర్వాత రామలింగేశ్వర భక్త సమాజం వారిచే భజన కార్యక్రమం జరుగుతుంది. అలానే 3వ తారీఖు విశ్వనాథ శర్మ గారి చేత ప్రసంగం జరుగుతుంది. తర్వాత శ్రీ గౌరవజ్జల ఆంజనేయ శాస్త్రి గారి బృందంచే భజన సంకీర్తన జరుగుతుంది. తర్వాత 4వ తారీఖు విశ్వనాథ శర్మ గారి చేత మళ్ళీ ఉపన్యాసం జరుగుతుంది. తర్వాత కొన్ని సనాతన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వీటిల్లో 2, 3, 4 తారీఖుల్లో శ్రీ నోరి నారాయణమూర్తి గారు మరియు ఎం విశ్వనాథ శర్మ గారు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, తర్వాత శ్రీ రామలింగేశ్వర భక్త సమాజం వారిచే మరియు గౌరవజ్జల ఆంజనేయ శాస్త్రి గారిచే మరియు గోవర్ధన స్వామి భక్త సమాజం వారిచే భక్తి సంగీత